హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. 2026లో హై డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏవి, ఏ కోర్స్ మనం నేర్చుకుంటే ఈజీగా జాబ్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ నేర్చుకుంటే ఫ్రెషర్స్ కి ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 2026లో ఏఐ బూమింగ్ లో ఉంది కాబట్టి జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయా, ఒకవేళ ఏఐ ద్వారా జాబ్స్ వస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజ్ కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజ్ కిరణ్ గారు. నమస్తే. సో పైథాన్ కి జావా స్క్రిప్ట్ కి మధ్య తేడా ఏంటండి? పైథాన్ అనేది ఏఐ కోసం కానీ జాబ్స్ కోసం చూసినట్లయితే పైథాన్ నేర్చుకోవాలి. అలానే మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ లో కానీ జాబ్స్ కోసం ఫోకస్ చేస్తున్నట్లయితే పైథాన్ ఈజ్ ఎ బెస్ట్ చాయిస్. అదే వెబ్ టెక్నాలజీస్, వెబ్ డెవలప్మెంట్ మీద ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ తో కలిపి ఒక డేటా బేస్ ను కూడా మేనేజ్ చేయాలి అన్నప్పుడు ఒక సింగిల్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ తో సరిపోతుంది. అందుకే ఫుల్ స్టాక్ వారికి జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ బెస్ట్ చాయిస్. మీరు ఎటువైపు జాబ్ చేసుకోవాలి, జాబ్ చూస్ చేసుకోవాలనే దాని మీద డిపెండ్ అయ్యి మీరు జావా స్క్రిప్ట్ కానీ పైథాన్ కానీ చూస్ చేసుకోవాలి. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫుల్ స్టాక్ డెవలపర్ ఏ వర్క్ చేస్తాడండి? ఫుల్ స్టాక్ డెవలపర్ అనే లోపలికి ఒకే ప్లాట్ఫామ్ లో అంటే ఒకే లాంగ్వేజ్ నేర్చుకుంటే జావా స్క్రిప్ట్ ఒక్క లాంగ్వేజ్ తోటి మనం ఫ్రంట్ ఎండ్ అంటే యూఐ డెవలప్ చేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్ వచ్చేలోకి సర్వర్ ఉంటుంది. సర్వర్ ప్లస్ మాంగో డిబి అనేది డేటాబేస్ మేనేజ్మెంట్. డేటాబేస్ ని కూడా కలిపి సింగిల్ ప్లాట్ఫామ్ చేయడం వలన కంపెనీస్ కి ఏం జరుగుతుందంటే కంపెనీస్ కి కాస్ట్ ఎఫెక్టివ్ కావాలి, ఫాస్ట్ గా డెవలప్మెంట్ కావాలి, స్కేలబుల్ అప్లికేషన్ కావాలి. ఈ ప్రొడక్టివ్ బేస్డ్ చూసుకునే కంపెనీస్ కి తక్కువ ఖర్చులో తొందరగా అయిపోతున్నాయి కాబట్టి ఎక్కువగా ఫుల్ స్టాక్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో మెన్ స్టాక్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేస్తారండి? ఇది ఫుల్ స్టాక్ లో అంటేనే మీనింగ్ మెరన్ స్టాక్ వస్తుందండి. మెరన్ స్టాక్ అంటే మాంగో డిబి, ఎక్స్ప్రెస్, రియాక్ట్, నోడ్ కలిపి ఉంటుంది అన్నమాట. మాంగో డిబి అనేది ఆల్రెడీ చెప్పినట్టే మాంగో డిబి అనేది డేటాబేస్ మేనేజ్మెంట్. కంప్లీట్ డేటాని మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఎలా రిట్రీవ్ చేసుకోవచ్చు అనేది మాంగో డిబి చూసుకుంటాం. అలానే ఎక్స్ప్రెస్ అనేది నోడ్ అనేది సర్వర్ మేనేజ్మెంట్. సర్వర్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు, సర్వర్ ని ఎలా మెయింటైన్ చేయాలనేది ఎక్స్ప్రెస్ నోడ్ చూస్తున్నాం. అలానే మనకు రియాక్ట్ వచ్చే లోపలికి ఇట్ ఈస్ ఏ పాపులర్ అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఫేస్బుక్ వాళ్ళు బిల్డ్ చేసింది. ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ మాక్సిమం రియాక్ట్ మీదే రన్ అవుతా ఉంటాయి. ఈ రియాక్ట్ అనేది యూఐ డెవలప్మెంట్ అనమాట. ఈజీగా యూజర్ యాక్సెస్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక డెవలప్మెంట్. అందుకే మెరన్ స్టాక్ మీద కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ సినారియోలో మంచి డిమాండ్ ఉంది కాబట్టి మెరన్ స్టాక్ యూజ్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్. యాప్ డెవలప్మెంట్ లో ఈ రియాక్ట్ నేటివ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అంత పాపులర్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఇది వన్స్ అనేది రియాక్ట్ తర్వాత రియాక్ట్ అనేది వెబ్ అప్లికేషన్ మాత్రమే పనిచేస్తుంది. రియాక్ట్ నేటివ్ అనేది దానికి అప్గ్రేడ్ లాగా అనమాట. ఇప్పుడున్నటువంటి సో మెనీ సోషల్ నెట్వర్క్స్, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఊబర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా రియాక్ట్ నేటివ్ మీద బిల్డ్ చేయడం జరుగుతుంది. రియాక్ట్ నేటివ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్రాస్ ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఒక కోడ్ బేస్ చేసుకుని మల్టిపుల్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. అంటే ఐఓఎస్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, అలానే ఆండ్రాయిడ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ మీద ఒక కోడ్ బేస్ మీద మల్టిపుల్ అప్లికేషన్స్ చేయడం వలన దీనికి ఇండస్ట్రీలో మంచి హ్యూజ్ డిమాండ్ అనమాట. చాలా కంపెనీస్ ని కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇలా రియాక్ట్ నేటివ్ అనేది అందుకని చాలా పాపులర్ అయింది అనమాట. సింగిల్ కోడ్ బేస్ చేసుకుని మల్టిపుల్ అప్లికేషన్ చేయడం అనేది దాని యొక్క స్పెషాలిటీ. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, ఎంత సమయం పడుతుంది? పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి అంటే 3 to 6 months పడుతుందండి. ఎవ్రీ డే మినిమం 2 hours కాన్స్టెన్స్ గా మీరు కోడ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక చాలా ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే ఓన్లీ వీడియోస్ ఒకటి చూసుకుని ఈ కోడ్ మీద వర్క్ చేయడం మానేస్తారు అన్నమాట. కోడ్ మీద వర్క్ చేయకుండా, ప్రాక్టీస్ లేకుండా, ప్రాజెక్టులు బిల్డ్ చేయకుండా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కాలేరు. ఇంకోటి పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి అంటే పైథాన్ తో పాటు పైథాన్ బేసిక్స్ ఫుల్ నేర్చుకుంటారు. అలానే దాంతో పాటు డేటా మ్యానిపులేషన్ కూడా వచ్చింది అనమాట. డేటా మ్యానిపులేషన్ కూడా వస్తే ఏఐ గానీ, మిషన్ లెర్నింగ్ గానీ, డేటా సైన్స్ గానీ రావాల్సి. దానితో పాటు ఫ్రంట్ ఎండ్ వచ్చే లోపలికి జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని సిఎస్ఎస్, HTML, జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల ప్లస్ రియాక్ట్ కూడా ఉండటం వల్ల ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ లాజిక్ ని క్లియర్ చేయగలరు. ఎలాంటి స్కిల్స్ అవసరం అండి? స్కిల్స్ అంటే ఒకటి పైథాన్ ఫుల్ గా రావాలండి. పైథాన్ తో పాటు పైథాన్ బేసిక్స్ అంతా రావాలి. దానితో పాటు మనకి జావా స్క్రిప్ట్ కూడా రావాల్సి ఉంటుంది. దానిలో కూడా ఫ్రంట్ ఎండ్ ఉంటుంది కాబట్టి దీనిలో ఏంటంటే నంపి అని ఉంటుంది, నంపి, పాండాస్, వీటిలో కూడా వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు అన్నట్టు జావా స్క్రిప్ట్ లో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో అందులో ఏమేమి ఉంటాయండి? దానిలో బేసిక్స్ వచ్చేలోకి స్టార్టింగ్ HTML దగ్గర స్టార్ట్ అవ్వాలని, తర్వాత CSS ఉంటుంది. CSS తర్వాత డామ్ నేర్చుకోవాల్సి వస్తుంది. డామ్ నేర్చుకున్న తర్వాత మీరు రియాక్ట్ గానీ ఏదైనా ఒకటి రియాక్ట్ గానీ, యాంగులర్ గానీ, యాంగులర్ వచ్చే వాళ్ళకి గూగుల్ వాళ్ళది. గూగుల్ బేస్డ్ గా యాంగులర్ రావాలంటే యాంగులర్ నేర్చుకోవచ్చు, లేకపోతే రియాక్ట్ నేర్చుకోండి. రియాక్ట్ అనేది ఫేస్బుక్ వాళ్ళది. ఈ రెండే మేజర్ గా ప్రస్తుతం ఉన్నటువంటి ఇండస్ట్రీలో లీడర్స్ అనమాట. ఈ రెండు నేర్చుకోవడం వల్ల ఫ్రంట్ ఎండ్ వస్తుంది. సో రియాక్ట్ అంటే
ఏంటి, రియాక్ట్ నేటివ్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటండి? రియాక్ట్ నేటివ్ అనేది రెండు ఒకటే లైబ్రరీ నుంచి వచ్చినాయి. రియాక్ట్ తర్వాత రియాక్ట్ నేటివ్ అన్నట్టు ఒక విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే రియాక్ట్ అనేది బేసిక్ గా వెబ్ అప్లికేషన్స్ అంటే వెబ్సైట్ డెవలప్మెంట్ డైనమిక్ వెబ్సైట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి రియాక్ట్ ఉపయోగపడుతుంది. రియాక్ట్ నేటివ్ అనేది సింగిల్ కోడ్ తోటి మల్టిపుల్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఒక iOS డెవలప్ చేయాలనుకోండి, సపరేట్ గా లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది, షిఫ్ట్ అని చెప్పి. అలానే అదే మనం వచ్చి ఆండ్రాయిడ్ డెవలప్ చేయాలనుకోండి, కొట్లీను జావా ఇలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది రియాక్ట్ నేటివ్ అనేది ఏం జరుగుతుందంటే రెండింటికి కలిపి రెండు అప్లికేషన్స్ కి సింగిల్ కోడ్ బేస్ తోటి iOS రన్ అవుతుంది, యాప్ బేస్డ్ అనమాట. ఇది iOS రన్ అవుతుంది, అలానే ఆండ్రాయిడ్ కూడా యాప్ డెవలప్ అవుతుంది అనమాట. దానివల్ల ఫాస్ట్ గా అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అలానే ఈ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఓకే, అంటే మెన్ స్టాక్ లో ఇంపార్టెంట్ టూల్స్ ఏమున్నాయండి? మెరిన్ స్టాక్ లో ఇంపార్టెంట్ టూల్స్ అంటే మనం ఏ టూల్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తుందండి. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సినారియో ప్రకారం ఏ టూల్స్ కూడా యూజ్ చేసుకుని మెరిన్ స్టాక్ ని బిల్డ్ చేసుకున్నట్లయితే దానికి ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుంది. టూల్స్ వచ్చే లోపలికి మనకి విఎస్ కోడ్ కానీ యూజ్ చేస్తారు. మాక్సిమం విఎస్ కోడ్ కానీ ఇలాంటి టూల్స్ అని యూజ్ చేసుకుని మనం బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది.